హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌరా రైల్వే స్టేషన్. ఇగోండి హౌరా రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము. డార్జిలింగ్కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కిపోతున్నాము అనమాట. అర్థమైందా? ఇగోండి హాయ్ చెప్పు. వేర్ ఆర్ యూ గోయింగ్? డార్జిలింగ్. హౌరా టు డార్జిలింగ్ వందే భారత్ ట్రైన్ पे जाएंगे. ఎన్ని ఉన్నాయి చూడండి ప్లాట్ఫామ్స్ అయితే. ఫ్రెండ్స్, హౌరా రైల్వే స్టేషన్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. నేను, మా ఫ్రెండ్ ప్రియాది కోల్కత్తానే. అలాగే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్న, వాళ్ళ వదిన, వాళ్ళ అన్న, వాళ్ళ అబ్బాయి అందరము కలిసి 5 మెంబర్సు గ్యాంగ్టాకు, డార్జిలింగు, అలాగే కాంచన్జంగ్ టూర్ అయితే వేసాము. హిమాలయస్ పర్వతాలు. ఇది వచ్చేసి హౌరా రైల్వే స్టేషను లోపల చాలా పెద్దది. నాకు తెలిసి ఈ ఇండియాలో ఢిల్లీ తర్వాత లేదా ఢిల్లీ కన్నా పెద్దది హౌరానే ఏమో. ఇదిగోండి, మేమైతే వందే భారత్లో హౌరా నుంచి న్యూ జల్పైగురికి వెళ్ళి న్యూ జల్పైగుడి నుంచి వచ్చేసి డార్జిలింగ్కి వెళ్తాము. న్యూ జల్పైగుడి వరకే ట్రైన్ అవైలబుల్ ఉంది. సో మా ఫ్రెండ్ ప్రియ వాళ్ళ అన్న వాళ్ళు మేము అందరము వందే భారత్కి వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి ఫస్ట్ హౌరాకి వచ్చాము, వాళ్ళ ఊరు కలకత్తాకి. హౌరా నుంచి వందే భారత్ బుక్ చేసుకున్నాము. హౌరా నుంచి మనకి న్యూ జల్పైగురి 7 అవర్స్ పడుతుంది. ఆ నుంచి డార్జిలింగ్ ఒక 2-3 అవర్స్ పడుతుంది. ఇది వచ్చేసి వందే భారత్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వస్తుంది. హౌరా టు న్యూ జల్పైగురి అక్కడ వరకు వెళ్తుంది. ఎన్జేపీ అంటారు షార్ట్ ఫామ్లో. మేమైతే ట్రైన్ అయితే ఎక్కాము. అన్నయ్య లగేజ్ అవన్నీ పెట్టేస్తున్నారు. ఇదిగోండి ట్రైన్ అయితే ఒక లుక్ ఇచ్చేసుకోండి. అలాగే ట్రైన్ బయలుదేరిపోయింది. ఇది నార్మల్గా అయితే 11 అవర్స్ అలా పడుతుంది నార్మల్ ట్రైన్స్. వందే భారత్ చాలా స్పీడ్ వెళ్తుంది, మనందరికీ తెలిసి సంగతే. సో 7 అవర్స్లో వెళ్ళిపోతుంది ప్రశాంతంగా. వందే భారత్లో కూర్చున్నాం, హాయిగా వెళ్తున్నాము. ఏసీ కూడా తక్కువ చేశారు చలికాలం కాబట్టి. సో వందే భారత్లో న్యూ జల్పైగురి వెళ్ళి అక్కడి నుంచి డార్జిలింగ్ అయితే వెళ్తున్నాను. మామూలుగా ప్రశాంతంగా అటు ఇటు పచ్చని పొలాలు, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా హ్యాపీగా జర్నీ చేయాలనుకున్నాము. ట్రైన్లో అయితే ఫుడ్ కూడా మేము టికెట్లోనే ఇన్క్లూడింగ్ ఫుడ్తో బుక్ చేసుకున్నాము. సో ఇలా హౌరాలో నాకు తెలిసి ఈ కలకత్తా సైడు, అస్సాం సైడు బస్ సర్వీస్ కన్నా ట్రైన్ సర్వీసే చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఊరికి, ప్రతి టౌన్కి, ప్రతి సిటీకి ట్రైన్ రూట్స్ ఉన్నాయి, స్టేషన్స్ ఉన్నాయి, చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. అటు ఇటు వెళ్తుంటే సరదాగా ఉంటుంది. మన ఆంధ్ర సైడ్ తక్కువ సర్వీసు. ఇగోండి పొద్దున్నే సూర్యుడైతే దర్శనమిచ్చాడు, సూర్య భగవానుడు. మార్నింగ్ 6 o'clockకి హౌరాలో స్టార్ట్ అయింది ట్రైను. మార్నింగ్ 6కి హౌరాలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 o'clock కల్లా మనకి న్యూ జల్పైగుడి వెళ్ళిపోతుంది. ఎన్జేపీ అంటారు ఆ స్టేషన్ కోడ్ వచ్చేసి. చాలా స్పీడ్ వెళ్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది జర్నీ కూడా. 6-7 అవర్స్ అయినా సరే మనం అసలు జర్నీ చేసినట్టు అనిపించదు. అటు ఇటు ఇండ్లు, పొలాలు అన్నీ చూసుకుంటూ సరదాగా వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా. అట్లా చూడండి, పొగ మంచు ఇంకా తెర ఇవ్వలేదు. పొగలో మంచిగా అద్దంలో నుంచి బయటకు అంతా వ్యూ కనిపిస్తుంది. నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నా, ఎక్కడ ఆగదు. హౌరా నుంచి న్యూ జల్పైగుడి వరకు మధ్యలో 3-4 స్టేషన్లలోనే ఆగుతుంది. 560 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది హౌరా నుంచి. ఇదేదో నది, గంగా నదో లేకపోతే ఏమనా నదో ఏమో నాకు పేరు అయితే తెలియదు ఫ్రెండ్స్. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చేయండి, ఓకేనా?
దాదాపు ట్రైను ఈ నది దాటడానికే 10 నిమిషాలు పట్టింది. అంత వెడల్పు, అంత విడుతుంది నది. ఎంతసేపు వీడియో తీస్తున్నా ఎండింగే రావట్లేదు. అమ్మో, ఇది అసలు సముద్రమా లేకపోతే నది అని నాకే అర్థం అవ్వట్లేదు. అంత పెద్ద నది. ఒక 3 ట్రైన్ ట్రాక్లు ఉన్నాయి. అంత పెద్ద నది మీద అంత లాంగు 3 ట్రైన్ ట్రాక్లు వేశారు. హైవే కూడా ఉందగోండి పక్కనే. వెహికల్స్ పోతున్నాయి. అది కొత్తగా మళ్ళీ ట్రైన్ ట్రాక్ అయితే వేస్తున్నారు. ఏమైనా కానీ ట్రైన్ మొదలు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ హౌరాలోనే కాబట్టి వెస్ట్ బెంగాల్లో. చాలా బాగుంది చూడండి. నదిలో నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా భయం వేసింది ఆ నది చూసి, ఆ నీళ్లు చూస్తే. నార్మల్గానే నీళ్ళు అంటే భయం నాకు. సో వందే భారత్ కదా, బయటికి మనకు పోవడానికి ఛాన్స్ ఉండదు కదా, డోర్స్ అన్నీ లాక్స్ అయిపోతాయి కాబట్టి ఓన్లీ విండోలో నుంచినే, ఇన్సైడ్ నుంచినే వీడియోస్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే చూడని వాళ్ళు చూస్తారు ఇలాంటివన్నీ అనేసి, తెలియని వాళ్ళ కోసం ఇలాంటి మంచి మంచి ప్రకృతిని చూస్తారనేసి నేనైతే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ చూడాలి, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు సపోర్ట్ కావాలి. అలాగే నాకు యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉపయోగపడాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి ఇంక్లూడింగ్ ఫుడ్ కదా టికెట్లోనే. ఫుడ్ వచ్చేసి రైసు, ఒక కర్రీ, ఒక పప్పు, నాన్ వెజ్ వాళ్ళకి చికెను, బటరు, పికిల్ అన్నీ ఇచ్చారు. అన్ని స్టేషన్లలో అన్ని ట్రైన్లు ఆగుతున్నాయి. అన్నీ పెద్ద పెద్ద ట్రైన్లే, కానీ వందే భారత్ మాత్రం అస్సలు ఆగట్లేదు. నేను డార్జిలింగ్ వెళ్తున్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ ప్రియా, నేను ఇద్దరమే వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వస్తున్నారంటే ఇంకా వాళ్ళతో కలిసి వెళ్ళాము. అయితే డార్జిలింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే డిసెంబర్ జనవరిలోనే వెళ్ళాలి. చలికాలంలో మంచు పడుతుంటుంది, చల్లటి వాతావరణము, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హిమాలయ పర్వతాలు కదా, బాగుంటుంది. స్టేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మాటల్లోనే న్యూ జల్పైగురి ఎన్జేపీ స్టేషన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఆగింది, దిగిపోదాం. ట్రైన్ ఇక్కడి వరకే లాస్ట్, మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ వెళ్తుంది హౌరాకి. ట్రైన్ అయితే ఆగింది, దిగేసి ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్తున్నాం. అదిగోండి, నేను ఇప్పుడు లుక్ ఇచ్చాను చూసారా, బాగున్నానా? నేను అందరికి బాగున్నానా బాగాలేనా కామెంట్ అయితే తప్పకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని కామెంట్లు వస్తాయో చూద్దాం, ఓకేనా? మేమైతే న్యూ జల్పైగుడి నుంచి డార్జిలింగు, గ్యాంగ్టాకు అన్నీ కలిపేసి హిమాలయ టూర్ అనేసి మొత్తం ప్యాకేజ్ తీసుకున్నాము. పర్ హెడ్కి 6000 పడింది. రూము, వెహికల్ వాళ్ళదే, ఫుడ్ మాత్రం మందే. ఓన్లీ రూము, వెహికల్ 3 డేస్కి 6000 పడింది. క్యాబ్లో వెళ్తుంటే స్టార్ట్ ఇంకా టీ తోటలు, అటు ఇటు వెళ్ళినంత దూరము న్యూ జల్పైగుడి నుంచి డార్జిలింగ్ మొత్తం ఎటు చూసినా టీ తోటలే. మేము డార్జిలింగ్కి బయలుదేరే టైం అయితే ఈవినింగ్ 3 న్యూ జల్పైగుడి స్టేషన్ నుంచి బయలుదేరాము. నైటు 7-8 అయిందంటే ఒక 5-6 అవర్స్ జర్నీ అయితే పట్టింది. కిలోమీటర్స్ అయితే తక్కువే ఉంటుంది, 1700 ఉంటుంది న్యూ జల్పైగుడి నుంచి డార్జిలింగు మా హోటల్ ఉన్న ప్లేస్ వరకు అయితే. కాకపోతే ఘాట్ రోడ్డు కదా ఫ్రెండ్స్, మొత్తం ఘాట్ రోడ్డు, అటు ఇటు మొత్తం కొండలు, చాలా ఘోరంగా ఉంటాయి. మనకు తెలియదు ఏముంది. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను తెలుసా. స్కూల్ డేస్లో చదువుకునేటప్పుడు మన ఇండియాకి తూర్పున హిమాలయ పర్వతాలు ఉంటాయని చదువుకోవడం అయితే జరిగింది. సో అవి ఇన్నేళ్ళకి గాను చూసే అదృష్టం అయితే నాకు దక్కింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటికైనా హిమాలయాస్కి వెళ్ళే అదృష్టం దేవుడు కల్పించినందుకు, నాకు టైం కలిసి వచ్చినందుకు, తప్పకుండా ఛాన్స్ వచ్చింది కాబట్టి వెళ్తున్నాను. వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలని పోతున్నాను. నేనైతే మొత్తం వీడియోలు తీస్తూనే ఉన్నాము. చూడండి, మొత్తం ఘాట్ రోడ్డే. ఎంత డేంజర్ రోడ్ అంటే వెహికల్ కొంచెం కన్నా స్కిడ్ అయ్యి డ్రైవర్ కన్నా అలర్ట్గా లేకపోతే ఏడిపోయి పడిపోతామో తెలియదు. పోయి పడితే ఎముకలు కూడా దొరకవండి. అంత ఘాట్ రోడ్డు. జస్ట్ ఇది డార్జిలింగ్కి వెళ్ళే ఎంట్రన్స్ మాత్రమే. ఇంకా మనం కొండల పైకి 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 పోను దాదాపు ఒక 10,000 ఫీటు హైట్ పోతుంది. 10,000 ఫీట్ హైట్లో అలా ఉంటాయి హిమాలయ పర్వతాలు డార్జిలింగు. పోతుంటే ఘాట్ రోడ్లో మాకైతే భయం వేసి కొన్ని చోట్ల కళ్ళు మూసేసుకున్నాము. దుప్పట్లు, స్వెటర్లు కప్పేసుకొని గమ్మున ఉండిపోయాం. ప్లేస్కి చేరుకునే వరకు అయితే భయంగానే ఉంది మంచిగా. కాకపోతే ఒక పక్క ప్రకృతి అందాలు,
అటు డార్జిలింగ్ సైడ్ హిమాలయ కొండల మీద ఇండ్లు డిఫరెంట్గా కట్టింటారు కదా, ప్లేస్ సరిగా ఉండదు కాబట్టి చిన్న చిన్న ఇండ్లు అవన్నీ చూసుకుంటూ కొంచెం ధైర్యంగా వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే డార్జిలింగ్ వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే డార్జిలింగ్ వెళ్ళలేని వాళ్ళు కూడా సరే చూడాలనుకుంటే డార్జిలింగ్ అందాలు హిమాలయ పర్వతాలని చూడాలనుకుంటే నా వీడియోలు చూస్తే కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి తీస్తున్నాను అంతే ఫ్రెండ్స్, అంతకు మించి ఏమి లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరి వీడియో అయితే చూడాలని కోరుకుంటున్నాను. ఇదైతే డార్జిలింగ్ డే 1 జర్నీ లాగా ఉంటుంది. ఇంకా డే 2 డే 3లో మేము చూసే ప్లేసెస్ కావచ్చు, మేము తిరిగేది కావచ్చు, మొత్తం కూడా నేను వీడియో అయితే తీసి పెడతాను. యాక్చువల్గా నాకు కూడా తెలియదు డార్జిలింగ్ ఇంత అందంగా, హిమాలయ పర్వతాలు ఇంత అందంగా ఉంటాయని, ఏదో కొండలు ఉంటాయని అనుకోవడం అయితే జరిగింది. కానీ వెళ్ళిన తర్వాత ఎంట్రీ అయిన తర్వాతనే అర్థమైంది. చాలా బ్యూటిఫుల్గా చాలా చాలా బాగున్నాయండి. చలికి అలా మంచు కురుస్తుంది, పచ్చని అడవి తల్లి మధ్యలో ప్రయాణం చాలా బాగా నచ్చింది. అంటారు కదా, పాట కూడా ఏదో ఉంది కదా, రంగుల చీర కట్టుకున్నాడవమ్మ అనేది సాంగ్ కూడా ఉంటుంది, నాకు తెలియదు. అట్లా రకరకాల మొక్కలు, రకరకాల చెట్లు అన్నీ కూడా అడవిలోనే ఉంటాయి. మనం ప్రకృతిని ఆస్వాదించాలంటే అడవుల్లోనే ఆస్వాదిస్తాం. ఫారెస్ట్లలో ఉన్న కలర్ఫుల్ మనకి ఎక్కడైతే కనపడదు. నేచర్ అంత బాగుంటుంది. అన్నిటికన్నా మించి డార్జిలింగ్ నేచర్ అయితే నెంబర్ 1 అని చెప్తా నేను. హోల్ ఇండియా ఒకటే కాదు, ఫారెన్ కన్నా డార్జిలింగే బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫారెన్ ఎప్పుడు పోలేదు కదా, ఛాన్స్ వస్తే ఫారెన్ కూడా పోతాను. జస్ట్ ఇండియా వరకే తిరుగుతున్నాను కాబట్టి ఎన్నో టూర్లు తిరిగాను, కానీ తిరుపతి, శ్రీశైలం అన్నీ తిరిగాను. డార్జిలింగ్ ముందు ఇవన్నీ తక్కువే. డార్జిలింగ్ని మించిన ప్లేస్ అయితే ఎక్కడా లేదు మన ఇండియాలో నాకు తెలిసి. అందుకేనేమో మనం చదువుకున్న టెక్స్ట్ బుక్కల్లో తూర్పున హిమాలయ పర్వతాలు ఉన్నాయని గొప్పగా చరిత్రలో అయితే చెప్పడం జరిగింది. ఆ హిమాలయ పర్వతాలు దాటితే ఒక పక్కేమో నేపాల్ స్టేట్ ఉంటుంది, ఒక పక్కేమో చైనా స్టేట్ ఉంటుంది, ఇంకా అటు పోతే భూటాన్, అవి ఇవి ఏవేవో ఉంటాయి స్టేట్స్. సో ఆ స్టేట్స్ డెడ్ ఎండ్ వరకు మేమైతే జర్నీ చేయడం జరుగుతుంది. అన్నీ కంటిన్యూగా నేను 1 by 1 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో చూడండి. అలాగే మనం డార్జిలింగ్ వెళ్ళాలంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నాకు తెలిసి ప్యాకేజ్ తీసుకుంటేనే బెటరు. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే ఎక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి ప్యాకేజ్ అనుకోండి 5-6 thousand తీసుకుంటారు. ఒక 3 places వాళ్ళే తిప్పుతారు, రూమ్ ఛార్జ్ వాళ్ళే పెట్టుకుంటారు, వెహికల్ వాళ్ళదే. మనం సపరేట్గా వెళ్ళినా సరే డార్జిలింగ్లో పర్ డేకి 2000 నుంచి 3000 వరకు రూమ్ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే అది హిమాలయ పర్వతాలు కాబట్టి చలి ఎక్కువ ఉంటుంది, మంచు కురుస్తుంది, ఐస్ గడ్డలు పడతాయి కాబట్టి కంపల్సరీ రూమ్ తీసుకోవాలి. అందులోనూ మనం కొంచెం చలికాలం కాబట్టి కొంచెం ఎచ్చగా మంచిగా ఉన్న రూము, బెడ్, రూము గీము బాగున్నది, హాట్ వాటర్ అవైలబుల్ ఉన్నది అన్నీ తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా 2000 నుంచి 3000 వరకు ఛార్జ్ అయితే చేస్తారు. అలాగే వెహికల్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మినిమం 500 నుంచి 1000 రూపాయలు తీసుకుంటారు. బస్సులు ఉంటాయి కానీ బస్సులు అంత టైం సెట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే బస్సులు వచ్చేసి టైం టు టైం ఉంటాయి, మనకు కావలసినప్పుడు ఉండవు. సో బస్సు అనేది ఒక ప్లేస్ వరకే వెళ్తుంది. మనం ఇంకా కొండల్లో ఇంకా కిందికి అటు ఇటు చూడాల్సిన ప్లేస్కి వ్యూ పాయింట్కి వెళ్ళాలనుకో ఓన్లీ కార్లే వెళ్తాయి, బస్సులు వెళ్ళవు. సో కారు మనము ప్యాకేజ్ తీసుకోవడం బెటరు. నేనైతే ఫస్ట్ టైం ఇలా వెళ్ళాను, మంచిగా ప్రకృతిని ఆస్వాదించాను. చూసారు కదా, డార్జిలింగ్ వెళ్ళే రూట్లో మొత్తం టీ తోటలే ఉంటాయి. మేమైతే టీ తోటల్లోకి దిగి ఆ ఆకులు కూడా కోసుకొని వెళ్తాను ఇంటికి. కొన్ని ఆకులే మరిగించి టీ కూడా పెట్టుకుంటాను. ఇలా డార్జిలింగ్ టూర్ అయితే నాకు చాలా ఎప్పటి నుంచో అనుకున్నాను. హిమాలయ పర్వతాలు పుస్తకాలలో చదవడమేనా, డైరెక్ట్గా వెళ్ళి చూడాలి, తిరగాలి అనుకున్నాను.
అది నా కోరిక ఇప్పటికైతే నెరవేరింది. నేనైతే వెళ్తున్నాను, చూసి మొత్తం అన్నీ చూసి వీడియోలు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీని అయితే తీసుకెళ్తాను. మా అమ్మ వాళ్ళని మా ఫ్యామిలీని తీసుకెళ్ళి అందరినీ చూపిస్తాను. ఏముంది ఫ్రెండ్స్, చనిపోయేటప్పుడు ఏమి ఎత్తుకోమాము, బ్రతికున్న వాళ్ళే అంతా ఎంజాయ్ చేయాలి లైఫ్. సో నేనైతే అలానే ఫీల్ అవుతాను. ఈవినింగ్ టైం అవుతుంది, మంచి అయితే పడుతుంది. చూసారా హిమాలయ పర్వతాలు ఎంత అందంగా ఉన్నాయో, ఎక్కడ మట్టి కనపడకున్నా టీ తోటలతో నింపేశారండి. డార్జిలింగ్ సైడ్ వాళ్ళందరూ నేపాల్ వాళ్ళలాగా అస్సాం వాళ్ళలాగా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు. మనుషులంతా చాలా బాగుంటారు. టీ తోటలు, హిమాలయ పర్వతాలు, వాటి మధ్యలోనే ఇండ్లు, పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి హిమాలయ పర్వతాలు. నేనంటే ఉత్త కొండలే అనుకున్నా, లేదు పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. వ్యూ పాయింట్స్, లొకేషన్, నేచర్ అయితే చాలా ఇగోండి. ఘాట్ రోడ్డు అసలు తిరుపతి శ్రీశైలం చూస్తేనే వావ్ అని అవాక్కయ్యాను. ఇది చూసిన తర్వాత అవి ఎంత అనిపించింది నాకైతే. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఫ్యామిలీతో డార్జిలింగ్ టూర్ వచ్చినప్పుడు ఓన్ కారు ఉంటే పర్లేదు. ఓన్ కారు, ఘాట్ రోడ్ ఎక్కువ ఉంది, మరి హిమాలయ పర్వతాలంతా డ్రైవింగ్ చేయడం ఇబ్బంది, అంత సేఫ్ కాదు, కొత్త లొకేషన్, కొత్త ఏరియా, కొత్త రూట్ అనుకున్నప్పుడు మనం ప్యాకేజీ తీసుకొని, టూరిస్ట్ వాళ్ళది ప్యాకేజ్ అనేది మనకు న్యూ జల్పైగుడి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే అక్కడ ఉంటారు వాళ్ళు, ప్యాకేజ్ అని ఆఫీసులు ఉంటాయి. వాళ్ళే మనకి తీసుకెళ్ళి ఆఫీస్లో మొత్తం ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, ఏమేమి చూపిస్తామో అన్నీ ఒక పేపర్లో రాసి దానికి తగ్గట్టు కాస్ట్ చెప్తారు. వాళ్ళు చెప్పిన దానిపైన ఒక 500 1000 తగ్గించి అయితే తీసుకుంటారు. మేము ఎక్కువ అనుకున్నాం కానీ ఏం లేదు, వాళ్ళకి ఇచ్చింది తక్కువే అనిపించింది. ఇన్ని ప్లేసులు చూపిస్తుంటే 5000 ఎంతో ఒక లెక్క కాదు కదా, మనం ఎంతో సంపాదిస్తాము, వాళ్ళకి ఇచ్చే 5000 ఎక్కువేం కాదు కదా అనుకున్నాము. చూడండి ఈ ఊర్లు, ఈ కొండల ఊర్లు చూసి ఇది నేపాల్ అనుకున్నా నేను, కాదు. మన హిమాలయ పర్వతాల్లో ఉన్న డార్జిలింగ్కి వెళ్ళే రూట్లో ఉన్న విలేజెస్, చిన్న చిన్న టౌన్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, కొంతమంది నాకు వెళ్ళేటప్పుడు భయపెట్టేశారు. ఆ డార్జిలింగ్ సైడు అక్కడ రైస్ ఉండదు, మనలాంటి ఫుడ్ ఉండదు, ఏమీ లేదు ఫ్రెండ్స్. నేనైతే కోల్కతాకి 3-4 సార్లు వచ్చాను కాబట్టి, కోల్కతా ఫుడ్ నాకు అలవాటు అయింది కాబట్టి, డార్జిలింగ్ అనేది కోల్కతా స్టేట్కి సంబంధించింది కాబట్టి, కోల్కతా స్టేట్లో ఎండింగ్ పాయింట్ కాబట్టి కోల్కతా ఫుడ్డే ఉంటుంది. కాకపోతే ఆలుగడ్డ కర్రీలు, వంకాయ కర్రీలు, పెసరపప్పు అంటాం కదా మనం, పెసరపప్పుతో పప్పు చేస్తారు ఎక్కువ. అవే ఆలుగడ్డ కర్రీ, చికెన్, వంకాయ కర్రీ, పెసరపప్పు ఎక్కువ ఇవే ఉంటాయి. మన ఆంధ్రాలో లాగా మనకు పచ్చళ్ళ గిచ్చళ్ళు, మనం తినే ఫ్రైలు, తాలింపులు, పచ్చళ్ళు తక్కువ దొరుకుతాయి. సో ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు నాకు తెలిసి ఇంటి దగ్గర నుంచి ఏమైనా కారపళ్ళు, పచ్చళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది తినడానికి. రైస్ కావాలంటే మనకు అక్కడే దొరుకుతుంది. సో అలా ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కర్రీస్ అయితే తీసుకెళ్ళలేరు కాబట్టి ఎక్కువ రోజులకి కారపళ్ళు, పచ్చళ్ళు తీసుకెళ్ళిపోతే బ్యాగ్లలో, లగేజీలు తీసుకెళ్ళిపోతే బాగుంటుంది. అలాగే డార్జిలింగ్ వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా చలి చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మనం రూమ్స్ తీసుకుంటే అక్కడ పెద్ద పెద్ద బెడ్షీట్లు అయితే మనకు కప్పుకోవడానికి ఇస్తారు, కానీ స్వెటర్లు, మందంగా చలిని కవరప్ చేసే స్వెటర్లు ఒక 2-3 పెట్టుకోవాలి ఒక్కొక్కరికి. అలాగే హ్యాండ్ గ్లౌజులు ఉండాలి ఒక 2 జతలు, షూలు ఉండాలి 2 జతలు, అవన్నీ అయితే ఉండాలి. తలకి మంకీ క్యాప్లు అవి, అలాగే ఒక శాలువ క్యారీ చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది, మంచు కొండలోకి వెళ్తున్నాం కాబట్టి మీరే అర్థం చేసుకోండి. మనం ఎక్కువ బట్టలు కానీ అలాగే స్వెటర్లు కానీ ఎక్కువ తీసుకుపోవాలి. అలా తీసుకుపోకపోయినా పర్లేదు, ఒకవేళ మేము ఇప్పుడు తీసుకెళ్ళలేము, లగేజ్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు, లేదంటే మర్చిపోయి వెళ్ళిన వాళ్ళకి ఇంకో బెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. అక్కడే డార్జిలింగ్లోనే మస్తుగా షాపులు ఉన్నాయి, చాలా చాలా షాపులు ఉన్నాయి. స్వెటర్లు, గ్లౌజులు, బట్టలు మొత్తం అమ్ముతారు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది, సో కొనుక్కోవచ్చు. కాకపోతే తీసుకెళ్తే బెటర్ కాబట్టి చెప్తున్నా. అలాగే
డే టైంలో వ్యూ చూపించాను హిమాలయాస్, డార్జిలింగ్. అలాగే నైట్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుంది కదా. ఆ హిమాలయ పర్వతాల్లో ఇండ్లకు తగ్గట్టు లైటింగు, కింద నుంచి పై వరకు కొండలు మొత్తం లైటింగ్ ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, మధ్యాహ్నం బయలుదేరితే న్యూ జల్పైగురి నుంచి నైట్ కల్లా రూమ్కి అయితే చేరుకోబోతున్నాము. చూడండి నైట్ వ్యూ అయితే ఒక లెక్కించుకోండి ఎంత బాగుంది చూడండి డార్జిలింగ్. ఇంత మంచి నేచర్ని మిస్ అవుతామో చెప్పండి. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డార్జిలింగ్ వెళ్ళాలి. డార్జిలింగ్ టూర్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత కష్టపడి తీసినందుకు నా వీడియో ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూసి అందులో మీకు ఏమైనా ఇంకా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో చేయండి, ఓకేనా. అలాగే మీరందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, లవర్స్తో డార్జిలింగ్ వెళ్ళి మేము ఎంజాయ్ చేసిన దానికన్నా ఎక్కువ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, మొత్తం సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో నైట్ టైము. ఆ హిమాలయ కొండల్లో నేను ఎందుకు పుట్టలేదా హిమాలయాల్లో అనిపించింది. నేను అక్కడ పుట్టింటే బాగుండు అనిపించింది నాకు. అంత బాగుంది చూడండి. అసలు అమెరికా ఏడబోవాలండి మన ఇండియా ముందు. ఇండియాలో లేనిదేంది, మన ఇండియాలో ఏం తక్కువ అని చెప్పండి. అసలు ఇంత మంచి నేచరు, ఇంత మంచి ప్రకృతిని పెట్టుకొని ఇండియాలో ఉండి మనము చూడకపోతే ఎలాగా. సో ఖచ్చితంగా చూడాలి, ప్రతి ఒక్కరు డార్జిలింగ్ చూడాలి. ఇగోండి మన వెహికల్ అయితే దింపేశారు. మన ఏమంటారు గెస్ట్ హౌస్ ముందర మమ్మల్ని డ్రాప్ అయితే చేశారు. డార్జిలింగ్ అంటే కొండల్లో ఇండ్లు ఉండవనుకున్న అన్నీ ఉన్నాయండి. సూపర్ మార్కెట్లు, మోర్ సూపర్ మార్కెట్లు, రిలయన్స్లు, ఎలక్ట్రానిక్ సామాన్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే మేము ఉంటున్న గెస్ట్ హౌస్. ఒక రకంగా నార్మల్గా ఉంది, మరి అంత క్లాస్గా అయితే లేదు. సో ఫ్రెండ్స్, రూమ్కి అయితే చేరుకున్నాము. ప్యాకేజ్ కాబట్టి వాళ్ళే డైరెక్ట్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. ఇది వచ్చేసి మనం హౌరా నుంచి డార్జిలింగ్ చేరే వరకు మాత్రమే. మిగతాటివన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.